కరెంట్ పాలిటీలో భాగంగా 53rd సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సో 53rd సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నవంబర్ 24th రోజు సూర్యకాంత్ అనేటువంటి వ్యక్తి రాబోతున్నాడు. సూర్యకాంత్. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి 52nd సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పనిచేస్తున్నాడు బేట. సో ఇప్పుడు మనకు 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పనిచేస్తూ ఉన్నాడు మన ఇండియాలో. ఈ 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎప్పటి వరకు ఉంటారు అంటే మనకు ఈ నవంబర్ 23rd వరకు ఉంటాడు. 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? బిఆర్ గవాయ్. సో బిఆర్ గవాయ్ అనేటువంటి వ్యక్తి మనకు 52nd సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎప్పటి వరకు పనిచేస్తాడంటే మనకు నవంబర్ 23rd. సో నవంబర్ 23rd 2025 వరకు పనిచేశాడు. అంటే ఇప్పుడు బిఆర్ గవాయ్ పదవి కాలం ఎప్పటితో ముగియనుంది? 2025 నవంబర్ 23తో ముగియనుంది. సో ఇప్పుడు బిఆర్ గవాయ్ ప్లేస్లో ఎవరు వస్తారు? సూర్యకాంత్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ సో సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా పనిచేస్తున్న సూర్యకాంత్ నెక్స్ట్ ఏమవుతాడు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవుతాడు. ఆయన ఎన్నవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవుతాడు అంటే 53rd సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవుతారు. ఓకేనా? సో ఇలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నారు నవంబర్ 24th నుంచి సూర్యకాంత్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనే పదవి మనకు రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్ చెప్తుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జిలను ఎవరు అపాయింట్ చేస్తారు? ఏ ఆర్టికల్ చెప్తున్నది అదంతా కూడా మనం ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 124 క్లాస్ 2 అనే నిబంధన ప్రకారము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తున్నాయి మనకు. ఓకేనా? సో అకార్డింగ్ టు 124 క్లాస్ 2 ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తున్నాయి మనకి. అంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జెస్ను అపాయింట్ చేశారంట. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ను అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? కొలీజియంను సంప్రదించాల్సి ఉంటుంది. కొలీజియంను సంప్రదించాల్సి ఉంటుంది. సో కొలీజియం అంటే ఏంటిది అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ సుప్రీంకోర్టులో ఉన్న 4 సీనియర్ మోస్ట్ జడ్జిలను కలిపి ఈ 5గురిని కలిపి కొలీజియం అని చెప్పి అంటాం మనం. అయితే ఈ కొలీజియం అనే వ్యవస్థ అసలు కొలీజియం అనే పదము ఎప్పుడు వచ్చింది మనకు? సో కొలీజియం అనే పదం ఎప్పుడు వచ్చింది మనకు అంటే 1993లో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ఫస్ట్ టైము కొలీజియం అనే పదాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిలను అపాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరిని సంప్రదించాలని చెప్పి? కొలీజియంను సంప్రదించాలని చెప్పి సుప్రీంకోర్టు 1993లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఆ కేసు ఏంటిది అంటే మనకు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించింది. ఓకేనా? సో మరి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా కొలీజియం అనే పదము రావడం జరిగింది. అయితే అప్పుడు కొలీజియం అనగా ఏంటిది అంటే కొలీజియం అంటే ఆ సుప్రీంకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్తో పాటుగా 2 జడ్జిలను కలిపి ఏమంటారట? సో 2 జడ్జిలను కలిపి మనకు కొలీజియం అంటారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకరు ఉంటారు మనకు సుప్రీంకోర్టులో, ఆయనతో పాటుగా 2 సీనియర్ మోస్ట్ జడ్జిలను కలిపి ఈ 3 కలిపి కొలీజియం అంటారని చెప్పి సుప్రీంకోర్టు 1993లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక 1993 నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జిలను మన ప్రెసిడెంట్ సంప్రదించడం అనేది సో ఆనవాయితీగా వస్తున్నది. అయితే 1998లో అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి KR నారాయణన్. సో KR నారాయణన్ అతను ఏం చేశాడు? మన ప్రెసిడెంట్గా పనిచేస్తున్న KR నారాయణన్ 143 అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంటుంది కదా మనకు. 143 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని అడ్వైజ్ అడగవచ్చు? సుప్రీంకోర్టును అడ్వైజ్ అడగవచ్చు అని చెప్పి 143 అనే ఆర్టికల్ చెప్తున్నది. అయితే ఈ 143 ఆర్టికల్ ప్రకారం సో ఆర్టికల్ నెంబర్ 143 ప్రకారము సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ వినియోగించుకోవచ్చు. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఎవరిస్తారు? సుప్రీంకోర్టు ఇస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
సుప్రీంకోర్టును అడ్వైజ్ అడగాలంటే ఎవరి చేత అడిగిస్తారు అంటే మనకు ఇక్కడ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి మన భారతదేశంలో ఒక పోస్ట్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఒక పోస్ట్ AGI అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక పోస్ట్ ఉంటుంది. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని అడిగిస్తుంది? సుప్రీంకోర్టులో అడిగిస్తుంది. సో సుప్రీంకోర్టును సంప్రదించాల్సి ఉంటుంది, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సంప్రదిస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ అడ్వైజ్ని ఎలా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా జడ్జిమెంట్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది, జడ్జిమెంట్ రూపంలో ఇవ్వాలి. ఈ జడ్జిమెంట్లో భాగంగా 1998లో ఏమని చెప్పింది సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? కొలీజియంను ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంప్రదించాల్సిందే అని చెప్పి చెప్పింది. అయితే కొలీజియం అనగా 1+4 అని చెప్పి చెప్పింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాంతోపాటుగా 4 సీనియర్ మోస్ట్ జడ్జిలు మొత్తం 5గురిని కలిపి కొలీజియం అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది అంటే KR నారాయణ అడిగినటువంటి అడ్వైజ్ వల్ల చెప్పింది. అలా 1998లో కొలీజియం అనగా 1+4 అని చెప్పగా అది అమల్లోకి వచ్చింది ఇప్పుడు 1999లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీగా ఎవరిని సంప్రదించాలి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిలను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరియు జడ్జిలను అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని సంప్రదించాలి? కొలీజియంను సంప్రదించాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? అలా కొలీజియంను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీగా సంప్రదించాలి. అసలు సెలెక్ట్ చేసేది కూడా ఎవరు అంటే కొలీజియమే సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అనే దాన్ని ఇప్పుడున్న కొలీజియమే సెలెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నాడు, 4 సీనియర్ మోస్ట్ జడ్జిలు, ఈ 5గురు కలిసి నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరో ఒక సెలక్షన్ లిస్ట్ తయారు చేసి ఆ సెలక్షన్ లిస్టును PM+ మినిస్ట్రీకి పంపిస్తారు. ప్రధాని మంత్రిమండలి పంపిస్తే ప్రధాని మంత్రిమండలి దాన్ని అప్రూవల్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసేటప్పుడు కంపల్సరీగా మళ్ళీ ఎవరిని సంప్రదిస్తారు? కొలీజియంను సంప్రదించాల్సి ఉంటుంది. అలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నెక్స్ట్ ఎవరు అనే దాన్ని డిసిజన్ తీసుకునేది కొలీజియము, లిస్ట్ తయారు చేసేది కొలీజియము, దాన్ని అప్రూవల్ చేసేది PM+ మినిస్ట్రీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. అపాయింట్ చేసేటప్పుడు మళ్ళీ కొలీజియంను సంప్రదించాలి. ఈ సాంప్రదాయం అనేటువంటిది సో మనకు 124 క్లాస్ 2 ప్రకారము జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు ఎంతమంది అయ్యారని చెప్తున్నా? ప్రజెంట్ ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నారని చెప్తున్నా నేను? సూర్యకాంత్ 53rd సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నాడు అని చెప్పి చెప్తున్నా నేను. అయితే ఈ 53rd సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతున్న సూర్యకాంత్ అనేటువంటి పర్సన్ మనకు 53rd సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా మనం చెప్తా ఉన్నాం. అయితే ఇప్పటి వరకు 53 మందిలో 51 మంది సీనియర్ మోస్టులు మాత్రమే ఏమయ్యారో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు అయ్యారు. అంటే 53 సార్లలో 51 సార్లు అందరికంటే సీనియరే నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. కానీ 2 సార్లు సీనియర్లు కాకుండా జూనియర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు అయిన సందర్భాలు ఉన్నాయి 2. ఆ 2 కూడా ఎవరు చేశారు అంటే ఇందిరాగాంధీ చేసింది అట్లా. సో ఇందిరాగాంధీ 1973లో ఫస్ట్ సీనియర్ను పక్కన పెడుతూ ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 సీనియర్లను పక్కన పెడుతూ 4వ వ్యక్తిని 4th పర్సన్ని సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా చేసింది. 4th పర్సన్ను సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా చేసింది. సరే ఎందుకు చేసింది సార్ మళ్ళీ ఇట్లా 1973లో ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనకి 1967లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఇందిరాగాంధీకి యాంటీగా కొంతమంది జడ్జిలు జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పేస్తూ 3 జడ్జిలు ఆమెకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లో మాట్లాడారని చెప్పేస్తూ ఆ 3ని ఆపింది ఇందిరాగాంధీ. ఆ 3ని ఆపి 4వ సీనియర్ను సుప్రీంకోర్టును చీఫ్ జస్టిస్ని చేసింది ఆమె. ఓకేనా? సో అలా 1967లో గోలక్నాథ్ కేసులో జడ్జిమెంట్ వల్ల ఆమె 1973లో 4th పర్సన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను చేయడం జరిగింది. తర్వాత సో 1977లో
ఫస్ట్ సీనియర్ను పక్కన పెడుతూ సెకండ్ సీనియర్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసింది ఇందిరాగాంధీ 1977లో. సో దీనికి సందర్భం ఏంటిది అంటే 1973లో కేశవానంద భారతి కేసులోను 1975లో ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన కేసులో ఈ రెండు సందర్భాలలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఈ ఫస్ట్ సీనియర్ మోస్ట్ జడ్జి మాట్లాడిండి అని చెప్పేస్తూ అతన్ని ఆపి సో ఎంహెచ్ బేగ్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసింది. ఇక్కడ అనంతనాగ్ రేణు ఏఎన్ రేణు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేస్తే ఇక్కడేమో ఎంహెచ్ బేగ్ అనేటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసింది. ఎవరు అంటే ఇందిరాగాంధీ. సో ఇక్కడ ఎవరెవరిని ఆపింది అంటే జేఎం షెల్లెటు, గ్రోవర్ అనేటువంటి వ్యక్తిని, కేఎస్ హెగ్డే అనేటువంటి వ్యక్తిని, ముగ్గురు జడ్జిలను ఇక్కడ ఆపేసి 4వ సీనియర్ అయినటువంటి అనంతనాథ్ రేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని చేసింది. అంటే ఇప్పటి వరకు 53వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్న సూర్యకాంత్ వరకు ఎన్నిసార్లు సీనియర్ మోస్ట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు అయ్యారు? 51 సార్లు సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్లే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు అయ్యారు. కానీ 2 సార్లు మాత్రమే ఈ సీనియర్ మోస్ట్లు కాకుండా జూనియర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబడ్డారు. ఓకేనా? సో ఇది మనకి 124 క్లాస్ 2కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. 124 క్లాస్ 2 ఆర్టికల్ ప్రకారంగా సో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎవరిని అపాయింట్ చేయబోతున్నారు అంటే సూర్యకాంత్ అనేటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు మన సుప్రీంకోర్టు చరిత్రలో తండ్రి కొడుకులు ఎవరైనా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారా అంటే చేయడం జరిగింది. సో ఎవరు పనిచేశారు అంటే ఓకే, సో వైవి చంద్రచూడ్ అనేటువంటి వ్యక్తి, దాంతోపాటుగా డివై చంద్రచూడ్. సో వైవి చంద్రచూడ్ అండ్ డివై చంద్రచూడ్ వీళ్ళిద్దరు కూడా ఫాదర్ అండ్ సన్. సో వైవి చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు 16వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది. ఇక డివై చంద్రచూడ్ కూడా మన ఇండియాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది. ఓకేనా? సో ఈయన 58వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది డివై చంద్రచూడ్. ఇలా తండ్రి కొడుకులు ఇండియాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారా అంటే చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ పనిచేస్తున్న 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? ప్రజెంట్ పనిచేస్తున్న వారు ఎవరు? బిఆర్ గవాయ్. ఈ బిఆర్ గవాయ్ కన్నా ముందు సో దళిత సామాజిక వర్గం నుండి ఫస్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరయ్యారు? దళిత సామాజిక వర్గం నుండి అంటే కేజీ బాలకృష్ణన్ అనే వ్యక్తి ఫస్ట్ దళిత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాగా, ఈ బిఆర్ గవాయ్ సెకండ్ దళిత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ బిఆర్ గవాయ్ యొక్క పదవీ కాలం ఏ రోజున ముగియనున్నది అంటే ఈ నవంబర్ 23 రోజున ముగియనున్నది. నవంబర్ 24 రోజున 53వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సూర్యకాంత్ అనేటువంటి వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.